హలో మూవీ మ్యాట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ఎక్స్ట్రా కరిక్యులర్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. ఈ తోపు సిరీస్ని మీలో కొందరు చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం సజెస్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ మీరు చూసాక ఇంత మంచి సిరీస్ ఇన్ని రోజులు ఎందుకు మాకు రికమెండ్ చేయలేదు భయ్యా అని మీరు నన్ను అడగడం పక్క. మొత్తం చూసాక నాకు మీరు థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండలే బ్రో. అనకాపల్లిలో ఇంటర్స్టెల్లర్ మూవీ చూసే వాళ్ళ నుండి అమెరికాలో అమృతం సీరియల్ చూసే వాళ్ళందరి వరకు అందరినీ సాటిస్ఫై చేయడమే మన మూవీ మ్యాట్స్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ సిరీస్కి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక స్టూడెంట్ లైఫ్ జర్నీ స్టోరీని మనకు చూపిస్తారు. మీరు స్టూడెంట్ అనగానే మన ఇండియన్ మూవీస్లో చూపించేటటువంటి సాదా సీదా స్టూడెంట్ లవ్ తొక్క ఇలా ఉంటాయని అనుకుంటే మీరు పప్పు లేని సాంబార్లో ఉప్పు వేసుకొని మరి కాలేసినట్టే. ఇందులో ఉండే హీరో ఒక పక్క బ్రిలియంట్గా చదువుతూ ఇంకో పక్క ఎవరు చేయలేనటువంటి ఒక గలీజ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. మరి గలీజ్ బిజినెస్ ఏంటి, అది ఎవరికైనా తెలిసిందా, తెలిస్తే మనోడికి ఎన్ని సుక్కలు కనిపించాయి అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రయాణం చేశారు మావా. మీరు ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ నా మాట విని చూడండి, రిమైనింగ్ అన్ని ఎపిసోడ్స్ ఇక వదలకుండా చూసేస్తారు, నాది గ్యారంటీ. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ కొద్దిగా బోల్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో చూడకపోవడమే బెటర్. కొరియన్ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక తోపు సిరీస్ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ విత్ కొరియన్ ఆడియో అండ్ ఇంగ్లీష్ ఆడియో. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 సుజాల్ ఆర్ సుడాల్ ఏదన్నా ఒకటి అనుకోండి. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సీజన్ 2 కొత్త పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి ఈ సీజన్ 1 సిరీస్ని జనం తెగ ఎగబడి చూస్తున్నారు మావా. సీజన్ 2 ఈ ఫిబ్రవరి 28 రిలీజ్ కాబోతుంది. సో చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. మీరు ఇంతవరకు ఈ తోపు సిరీస్ని చూడకపోతే వెంటనే అన్ని సిరీస్లో సినిమాలు పక్కకు పెట్టేసి దీన్ని ముందు చూడండి భయ్యా. జాతర బ్యాక్డ్రాప్లో సిరీస్ స్టార్ట్ అయ్యి స్టోరీ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది భయ్యా. చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. క్రైమ్, లవ్, మర్డర్ ఇలా అన్నిటినీ కవర్ చేసిన గ్రేట్ సిరీస్ ఇది. 8 ఎపిసోడ్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. స్టోరీ అయితే కిరాకుంటుంది. దీనికి 100కి 85 మార్క్స్ ఇవ్వచ్చు. ఇక క్లైమాక్స్ చూసాక మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ది బిఎఫ్జీ. ఇదొక ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. అసలు ఇదొక మూవీ ఉందని చాలా మందికి తెలియదు. మట్టిలో కలిసిపోయిన ఈ మాణిక్యాన్ని నేను మీకోసం బయటకు తీశాను అనమాట. దీనికి మన జగపతి బాబు డబ్బింగ్ చెప్పాడు తెలుసా మీకు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ మూవీని. దీనికి 100కి 65 మార్కులు ఇస్తా. ఈ మూవీలో మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తా బ్రో. అయ్ బాబోయ్ ఎంత పొడుగో అనేలా ఇందులో ఒక క్యారెక్టర్ చాలా పొడుగా ఉంటాడు. తనతో పాటు ఒక చిన్న పాప. వీళ్ళిద్దరూ మాన్స్టర్స్ నుండి ఎలా బతికి బయటపడ్డారు అనేది ప్లాట్. ఈ మూవీ ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్లో ఉండేది. ఇప్పుడు హాట్స్టార్ కాస్త జియో హాట్స్టార్గా మారింది, మీకు తెలుసు కదా. ప్రజెంట్ ఇది ఏ ఓటీటీలోనూ లేదు, కానీ మీరు మాత్రం తెలుగులో తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 హ్యాపీ డెత్ డే. ఇదొక సర్వైవల్ టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరోయిన్ పాపకి బర్త్డే జరుగుతుంది. అదే రోజు మన పాపని ఒకడు చంపడం వల్ల డెత్ డే కూడా అదే రోజు జరుగుతుంది. మళ్ళీ పాపది బర్త్డే జరుగుతుంది, డెత్ డే జరుగుతుంది, బర్త్డే డెత్ డే. అదేంటి బ్రో అంటారా? పాప ఒక టైం లూప్లో ఇరుక్కుంటుంది. మరి ఆ టైం లూప్ నుంచి బయటపడాలంటే ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మరి బ్రతికి బయటపడ్డదా యాడబడ్డది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. దీనికి 100కి 70 మార్కులు ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇది జియో హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 యూ. ఇదొక థ్రిల్లర్ సిరీస్. నాకు తెలిసి ఈ తోపు సిరీస్ని మీలో చాలా తక్కువ మంది చూస్తుంటారు, కానీ ఇది ఒక హిడెన్ జెమ్ బ్రో. ఇప్పుడు ఈ సిరీస్ని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని 5th సీజన్ ఫైనల్ సీజన్ ఏప్రిల్ 24న రాబోతుంది. సో అది వచ్చే లోపే ఇందులో ఇప్పటి వరకు వచ్చిన 4 సీజన్స్ని కంప్లీట్ చేస్తారని రికమెండ్ చేస్తున్నాను అనమాట. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో ఒక హీరో ఒక పాపని లవ్ చేస్తాడు.
మామూలుగా లవ్ స్టోరీ కదా అని మీరు అనుకుంటే కాదండి. మనోడి వేషాలు, మనోడి చేసే మర్డర్స్ ఎంత బ్రిలియంట్గా ప్రజెంట్ చేశారంటే కిరాకుంటుంది బ్రో. షో అయితే ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ చూడండి, రిమైనింగ్ అన్ని వదలకుండా చూస్తారు. కానీ యాజ్ యూజువల్గా ఇది సిరీస్ కాబట్టి 4 సీజన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ స్లోగా లాగుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ లాగినా డ్రాగ్ చేసినా అనే ఫీలింగ్ వచ్చినా కానీ వర్త్ వాచబుల్ సిరీస్ మావా. ఎక్కడా బోర్ కొట్టదు, ఫుల్ ఎంగేజ్ చేసేలా ఉంటుంది. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో, అస్సలు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో అవైలబుల్గా ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 గాడ్స్ క్రూకుల్ లయన్స్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, ఇందులో మన హీరోయిన్ పాపకి కొద్దిగా మెంటల్గా అన్స్టేబుల్గా ఉందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది కిరాగా ప్రయాణం చేస్తారు మావా. వీలైతే ఈ మూవీ ట్రైలర్ని అస్సలు చూడకుండా డైరెక్ట్ ఈ మూవీని చూడండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందడం పక్కా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేస్తాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటివరకు 5 మూవీస్ వచ్చాయి. ఇందులో 3 మూవీస్ తెలుగులో కూడా ఉన్నాయి బ్రో. 6th ఈ ఇయర్ 16th మేన రిలీజ్ కాబోతుంది. ఈ పాపులర్ ఫ్రాంచైజ్ మూవీస్ని మీలో అందరూ చూసేసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే జరగబోయే బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటో మన మెయిన్ క్యారెక్టర్కి ముందే తెలిసిపోతుంది. అది తెలిసాక ఆ జనాల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడడానికి వీడు ఏం చేశాడు, కాపాడగలిగాడా లేదా అనేదే ప్లాట్. ఇందులో కొన్ని సీన్స్ అయితే వామ్మో అనేలా చాలా దారుణంగా ఉంటాయి. ఆ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. వీటికి ఆన్ అండ్ యావరేజ్గా అన్నిటికి కలిపి 100కి ఒక 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. కానీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో లేవు, కానీ ఇందులో 3 తెలుగులో ఉన్నాయి, నెట్ఫ్లిక్స్లో మాత్రం లేవు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 ది గార్జ్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన మూవీ. ఇది ఈ మూవీలో యాక్షన్ వేణుమా, యాక్షన్ ఇరుకు, థ్రిల్లర్ వేణుమా, థ్రిల్లర్ ఇరుకు, రొమాన్స్ వేణుమా, రొమాన్స్ ఇరుకు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ వేణుమా, అది ఇరుకు, ఇలా అన్ని జోనర్స్ కలిపిన ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ ఇది తెలుగులో లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్తో అవైలబుల్గా ఉంది మావా. ఒక ఇద్దరు హీరో హీరోయిన్ షార్ప్ షూటర్స్ని ఒక భయంకరమైన మిస్టీరియస్ ప్లేస్కి పంపిస్తారు. అక్కడ వీళ్ళిద్దరే ఉంటారు. మరి అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏం కనిపెట్టారు, ఆ మిస్టీరియస్ ఎలిమెంట్ అంతు చూసారా లేదా అనేది ప్లాట్. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చిన్న లిప్ లాక్స్ ఉన్నాయి. ఐ థింక్ అది నో ప్రాబ్లం, యూ క్యాన్ వాచ్ ఇట్. ఇది యాపిల్ ప్లస్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 పొట్టేల్. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగు మూవీనే. ఈ మూవీ నిన్ననే ఇంకో ఓటీటీలో యాడ్ అయింది. ప్రజెంట్ ఇది 3 ఓటీటీస్లో అవైలబుల్గా ఉంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే మూవీ ఇది. మీ ఇంట్లో పోరగాన్లు ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారు పిల్లకాయలు. చదువుకోండ్రా అంటే చదువు పక్కకు పెట్టి ఎప్పుడు మొబైల్స్ టీవీనే. అలాంటి వాళ్ళకి ఈ మూవీని పక్కగా చూపెట్టాలి బ్రో. మీ పిల్లలకి గ్యారెంటీగా చూపెట్టండి. అజయ్ ఒక ఊరికి శివగామి టైప్ అయితే హీరోని ఊరు నుండి ఎందుకు వెలివేశారు, పొట్టేల్ని ఎవరు మాయం చేశారు, హీరో కూతురు చదువేంటి అనేదే ప్లాట్. ఈ స్టోరీలో చాలా లేయర్లు ఉంటాయి బ్రో. జనాల మూఢనమ్మకాలు, బలహీన వర్గాలను అణిచివేత, చదువు కోసం ఒకప్పుడు ఎంతగా కష్టపడాల్సి వచ్చింది, చదవడం రాకపోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఎలాంటి అనర్థాలు జరిగాయి, ఇలా చాలా యాంగిల్స్లో పొట్టేల్ని చూపించారు. ఇది చిన్న బడ్జెట్ మూవీ అని మీరు అస్సలు లైట్ తీసుకోకండి. మంచి ఎక్స్పీరియన్స్ పొందడం పక్కా. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, పక్కా చూడండి. 100కి 60 మార్క్స్ ఇస్తా. లిస్ట్లో నెంబర్ 10 సుమాలా. ఇదొక హారర్ మూవీ. దీన్ని మన ప్రీవియస్ వీడియోలో కూడా రికమెండ్ చేశాను. మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నావురా అంటే ఈ మూవీని మళ్ళీ రికమెండ్ చేసి ఓహో ఇది ఇన్నిసార్లు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఇందులో ఏదో మ్యాటర్ ఉంటుందని మనల్ని అనుకుని చూస్తారనే నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు బ్రో. ఈ హారర్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి లేపి వదులుతున్నారు. మెయిన్గా ఇందులో ఉండే పాప యాక్టింగ్ అయితే అందరు ఫిదా అవుతున్నారు. ఇంత చిన్న ఏజ్లో ఏమన్నా యాక్ట్ చేసింది అసలు, కమల్ హాసన్ అని ఈ అమ్మాయిని తెగ పొగుడుతున్నారు. నిజంగా బ్రో, సుమల కుమల అనే 2 క్యారెక్టర్లు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్.
హర్రరు వైలెన్స్ అయితే మామూలుగా లేదు. ఈ మధ్య మార్కో మూవీని చూసి మీరందరూ దర్చుకున్నారు కదా. ఈ మూవీ చూసే మీ హార్ట్ ప్యాంటులోకి రావడం పక్క. సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. నాకు తెలిసి రీసెంట్ టైంలో టాప్ 5 మూవీస్ హారర్ మూవీస్ లిస్టులో ఇది కూడా ఒకటి అని బల్ల గుద్ది చెప్పగలను. ఎందుకు బ్రో అనవసరంగా బల్ల గుద్దడం? ఆ బల్లైనా విరుగుతుంది, నీ చేతైనా విరుగుతుంది. అవసరమా అన్నా సరే నేను గుద్దుతా బ్రో, అంతే. ఇది నెట్ఫ్లిక్స్ OTTలో ఉంది, ఓన్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది తెలుగులో లేదు, హిందీలో లేదు, ఆఖరికి ఇంగ్లీష్లో కూడా లేదు. ఓన్లీ ఇన్ ఇండోనేషియా. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ దీపేష్ బ్రో కామెంట్ పెట్టాడు. అన్న సుమల మూవీకి పిక్చర్ ప్యాక్ అయినాయి, ఇలాంటివి తీసుకురా అన్న. దీపేష్ ఫ్రమ్ USA. నా కామెంట్ కూడా చదువన్న నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ అనే కామెంట్ పెట్టినందుకు. చదివేసా బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ దీపేష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ హరినాథ్ బ్రో కామెంట్ పెట్టాడు. ఇది మూవీ కాదు మార్కో, ఒక అరాచకం అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ హరి బ్రో. అండ్ థర్డ్ కామెంట్ మహేష్ బ్రో కామెంట్ పెట్టాడు. అన్న మార్కో చూశాక నాకు అమ్మ దీనమ్మ అనిపించింది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మహేష్ బ్రో. అండ్ మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కామెంట్స్ చదవండి. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీకు ఏది బాగా నచ్చింది, ఏది వరస్ట్గా అనిపించిందో కామెంట్స్లలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలిన. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.